ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్. మదపుటేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపుటేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన మాట్లాడే ముందు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. చాలు దిగు, పడిపోతుందా? చాలు చాలు, మీరందరూ బాగుండాలి కదా, మీరందరూ బాగుండాలి కదా. దింపమ్మా ప్లీజ్, జాగ్రత్తగా దిగే, నువ్వు జాగ్రత్త దిగే, నా మాట దిగు. తర్వాత అబ్బాయికి వెనక నుంచి వెనక్కి తీసుకురండి, అబ్బాయి ఫోటో ఇద్దాం. ఇలా దిగు, జాగ్రత్తగా దిగు, జాగ్రత్తగా దిగు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల, తెలుగు భాష విలువను పెంచిన నేల, ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివతాండవాన్ని వినిపించిన నేల. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 TMC నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి PM జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో
కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడే ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్.